చూస్తోంది. ఏ సమయం ఇప్పటికే మనం చూసాం, చాలా వరకు భారతీయులని హతమార్చిన భారతీయులపైన ఒక రకమైనటువంటి బాంబులతో బీభత్సం సృష్టించింది. భారతదేశ సైనికులపైన, భారతీయులపైన అనేక రకాలుగా హింసాకాండ సృష్టించింది. ప్రస్తుతం మరోసారి యుద్ధానికి కాలు దువ్వుతోంది. ఇదొక రకంగా చెప్పాలంటే పులిని చూసి నక్కవాత పెట్టుకున్నట్టుగా, భారతదేశాన్ని చూసి, భారతదేశ సైన్యాన్ని చూసి మేమేమో చేస్తాం, మేము పెద్దగా పొడి చేస్తామన్నట్టుగా పాకిస్తాన్ వీళ్ళూరుతోంది. కానీ ఆ స్థాయిలో మాత్రం వారికి అంత ధైర్యం సరిపోవడం లేదు. ఇప్పుడు పాక్ ఆర్మీకి సంబంధించిన విమానంలో ఒక్కసారిగా మంటలు రేవడం అనేది ఆ పాకిస్తాన్ ఒక్కసారిగా షాక్ గురైంది. లాహోర్ ఎయిర్పోర్ట్లో ల్యాండ్ అవ్వగానే ఆర్మీ విమానం టైర్లో ఒక్కసారిగా మంటలు చెలరేగాయి. వెంటనే మంటల్ని అదుపు చేశారు ఫైర్ సిబ్బంది. మంటలు రావడంతో ఎయిర్పోర్ట్లోని ప్రయాణికులు పరుగులు పెట్టారు. భారత్ దెబ్బకి పాకిస్తాన్ విలవిల్లాడిపోతోంది. భారత్ను ఢీకొట్టేందుకు శత విధాలా ప్రయత్నం చేస్తోంది. ఆర్మీ యుద్ధ విన్యాసాల నేపథ్యంలో ఈ విమాన ప్రమాదం చోటు చేసుకుని తెలుస్తోంది. ఇందాక చెప్పాను కదా, పులిని చూసి నక్కవాత పెట్టుకున్న అందంగా భారత్లో ఉన్నటువంటి ఆర్మీని, భారత్ని అన్నింటినీ చూసి మేము కూడా అలాగే చేస్తాం, కవ్వింపు చర్యలకు పాల్పడతాం, మేము వీడియోలు చేసి మేము ఈ రకంగా విన్యాసాలు చేసి భారత్ని భయపెట్టగలుగుతాం అనుకుంటే కనుక మీ యొక్క అతి విశ్వాసం, అతి నమ్మకం అవుతుంది, అతిగా ప్రవర్తించేటువంటి ప్రవర్తన అవుతుంది. భారత్ని భయపెట్టడం కాదు కదా, వెంట్రుకు కూడా పీకలేరు. నీచ్ కమీనే కుత్తే, ఎస్, ఈ పదాన్ని వాడుతున్నందుకు మీకు తప్పుగా అనిపించవచ్చు, కానీ ఈ పదాన్ని డెఫినెట్గా ఈ సందర్భంలో వాడాల్సిందే. ఈ దరిద్రులు, ఈ పాపిస్టి పాకిస్తానీలు పూర్తిగా ఏదో చేయగలుగుతామనే దురుద్దేశంతో పిచ్చి పిచ్చిగా ప్రవర్తన చేస్తూ ఉన్నది కాస్త ఊడిపోతుంది. ఒక రకంగా చెప్పాలంటే ఉన్న పన్ను నొప్పి వస్తుంది కదా అని చెప్పి డాక్టర్ దగ్గరికి వెళ్తే ఉన్న పన్ను కూడా ఊడిందట. అటువంటి పరిస్థితిగా మారిపోయింది పాకిస్తాన్ పరిస్థితి. ఏదో యుద్ధ విమానానికి సంబంధించి విన్యాసాలు చేస్తుంటే టైర్ కింద ల్యాండ్ అవుతున్న సమయంలో టైర్లో మంటలు వచ్చి అక్కడ ప్రయాణికులు మొత్తం పరుగులు పెట్టించేసింది. అంతా ఒక్కసారి గయోమయానికి గురయ్యింది. ఇక భారత్ని చూసి అటు పాకిస్తాన్ ఏదో చేయగలుగుతామనే ఉవ్విల్లోడుతోంది. ఒక రూమ్లో బంధించి పిల్లిని సైతం మనం దాడి చేస్తే అది అరుస్తుంది, పెద్దగా భయభ్రాంత గురి చేస్తుంది. కానీ పట్టుకొని పీక పిసికేస్తే కిక్కుమంటూ ఒక్కసారి చచ్చిపోతుంది. ఇప్పుడు ఇది పాకిస్తాన్కి వర్తిస్తుంది. ఒక పిల్లి లాంటిది, అరుపులు అరిచేటువంటి పిల్లి లాంటిది, తనని తాను చూసి పులి అనుకుంటోంది. కానీ పిల్లి లాంటి ఇక పాకిస్తాన్, పాపిస్టి పాకిస్తాన్లా అంతు చూడాల్సిన సమయం ఆసనమైంది. ఈ దుర్మార్గులు, ఈ దుస్తులు, ఈ పాపిస్టి పాకిస్తాన్లా పని పడాల్సిన సమయం అయితే ఆసనమైంది. అది మరికొన్ని క్షణాలు, మరికొన్ని గంటలు, మరికొన్ని రోజులు అనేది తప్పకుండా తేలే అవకాశం ఉంది. కానీ ఇప్పటికిప్పుడైతే విన్యాసాలు చేస్తూ వారంతట వారే ఉన్న పంట నొప్పి వచ్చింది కానీ డాక్టర్ దగ్గరికి వెళ్తే ఉన్న పన్ను కాస్త ఊడినట్టుగా మారింది ప్రస్తుతం పరిస్థితి. విన్యాసాలు చేస్తూ విమానం ప్రమాదాన్ని కొని తెచ్చుకుంది పాకిస్తాన్. దీనికి సంబంధించి మరిన్ని అప్డేట్స్ మా ప్రతినిధి రామ్దాస్ అందిస్తారు. రామ్దాస్, సో ఏం జరిగింది? ఏకంగా మూలిగే నక్కపైన తాటిపండు పడ్డట్టు చన్నంగా పాకిస్తాన్ పరిస్థితి మారిపోయింది. ఒకవైపు సింధు జలాల ఒప్పందం రద్దు అయిపోయింది, తాగడానికి నీళ్ళు లేవు, ఇన్ఫ్లేషన్ స్టార్ట్ అయిపోయింది, పెద్దగా ఏ దేశాల నుంచి మద్దతు లభించడం లేదు. పైపెచ్చు విన్యాసాలు చేస్తూ ఏదో భయభ్రాంతలకు గురి చేసే ప్రయత్నం చేస్తే అది కాస్త హుష్కాక్ అయిపోయింది. అప్డేట్స్ ఏంటి? రైట్, అంటే భారత్ పాకిస్తాన్ మధ్య యుద్ధ వాతావరణం నెలకొన్న ఇలాంటి సందర్భంలో ఇది కీలక పరిణామం చెప్పవచ్చు. నిజంగా పాకిస్తాన్ ఆర్మీ అలాగే వారి సైనిక సామర్థ్యాలు ఏంటో, అసలు వారి పరిస్థితి ఏంటో ఒకసారి మనకు ఇది కళ్ళకు కట్టినట్టు కనబడుతోంది. ఎందుకంటే అల్లమా ఇక్బాల్ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ లాహోర్ లో ఒక మధ్యాహ్నం అయితే భారీ అగ్ని ప్రమాదం జరిగింది. ఆర్మీ ఎయిర్ క్రాఫ్ట్ ఒకటి ల్యాండ్ అవుతున్న సమయంలో ఉన్నట్టుండి టైర్ బ్లాస్ట్ అయ్యి రన్వేపై భారీగా మంటలు వ్యాపించాయి. దీంతో ఎయిర్పోర్ట్ స్టాఫ్ అప్రమత్తమయ్యారు. వెంటనే ఫైర్ సిబ్బందికి సమాచారం అందించారు. ఘటనా స్థలానికి చేరుకుని మంటలను అయితే అదుపు చేయగలిగారు. కాకపోతే ఈ పరిణామంతో ఒకసారిగా లాహోర్ నుంచి ఫ్లైట్ ఆపరేషన్స్ అన్ని కూడా పూర్తిగా రద్దయిపోయిన పరిస్థితి కనబడుతుంది. ఇక ఎయిర్పోర్ట్ లో విమానాలు కూడా ల్యాండ్ అవ్వకుండా రన్వేను అధికారులు అయితే మూసివేసిన పరిస్థితి కనబడుతుంది. సో మొత్తం మీద పాకిస్తాన్ కి ఇది నిజంగా వారి సైనిక సామర్థ్యం ఏ రకంగా ఉందో మనకి ఇక్కడ అర్థం అవుతుంది. అంటే మనం ఇక్కడ ఎత్తి పడవడం కాదు, కానీ వాస్తవానికి ఇక్కడ ఆర్మీ హెలికాప్టర్ ఒకటి ఏ రకంగా టైర్లు రన్వే పైన పూర్తిగా దగ్ధమై ఆ ప్రాంతం అంతా కూడా ఏ రకంగా ఇబ్బందికర పరిస్థితులు తలెత్తాయో మనకు అర్థమవుతుంది. అండ్ మొదటి నుంచి కూడా లాహోర్ ఎయిర్పోర్ట్ చాలా మౌలిక సదుపాయాల విషయంగా కూడా చాలా పూర్ అక్కడ, అంటే చాలా నిర్లక్ష్యంగా ఉంటుంది. ఎయిర్పోర్టు అల్లమా ఇక్బాల్ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ గా చెప్తారు. ఆ ప్రాంతం అంతా కూడా పెద్దగా అంతర్జాతీయ స్థాయి ప్రమాణాలు అయితే పెద్దగా ఉండవు. అండ్ గత మే నెలలో 2024లో మే నెలలో కూడా ఒకసారి ఇట్లాగే అగ్ని ప్రమాదం సంభవించింది. అక్కడ ఇమిగ్రేషన్ కౌంటర్ లో సీలింగ్ లో షార్ట్ సర్క్యూట్ అయిందో అక్కడ ఆ టైంలో కూడా పూర్తిగా ఆ ప్రాంతం అంతా కూడా
గందరగోళం ఏర్పడింది. అప్పుడు దాదాపుగా అంతర్జాతీయ ఫ్లైట్లన్నీ రద్దయిన పరిస్థితి. అంటే పూర్తిగా అంటే నేను ఎందుకు ఈ మాట చెప్తున్నానంటే పూర్తిగా అంటే వారికి మీరు ఇందాక కొన్ని ఉదాహరణలు చెప్పారు, తినడానికి తిండి సరిగా లేకున్నా గొప్పలు చెప్పుకుంటారనే మాదిరిగా వాళ్ళకు మౌలిక వసతులు సరిగా లేవు, సదుపాయాలు సరిగా లేవు, ఏ రకమైనటువంటి ఇన్ఫ్రాస్ట్రక్చర్ లేదు, అభివృద్ధి సరిగ్గా లేదు, అంతర్జాతీయ ప్రమాణాలు కూడా సరిగ్గా లేవు. అలాంటి పరిస్థితుల్లో ఇప్పుడు అంటే మనతో కయ్యానికి కాలు దూవడం అనేది ఇప్పుడు ఇలాంటి ఉదాహరణలు నిజంగా వాళ్ళను అంతర్జాతీయ సమాజంలో వారి పరిస్థితి ఏంటో మరొకసారి మనకు తెలియజెప్తున్న పరిస్థితి. సో ఇప్పుడు లాహోర్ లో జరిగిన ఈ ఎయిర్ క్రాఫ్ట్ ప్రమాదంలో ఒక్కసారిగా ఆ రన్వేనే ఏకంగా మూసివేసి ఫ్లైట్లన్నీ కూడా ఆపరేషన్స్ రద్దు చేసిన పరిస్థితి అంటే మనకు అర్థం చేసుకోవచ్చు. లాహోర్ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ అనేది పాకిస్తాన్ లో వన్ ఆఫ్ ది బిజియెస్ట్ ఎయిర్పోర్ట్. సో మరి అక్కడే ఇలాంటి పరిస్థితి అంటే ఆ దేశంలో ఇంకా వాళ్ళ మౌలిక సదుపాయాలు ఏంటి, వాళ్ళ శక్తి సామర్థ్యాలు ఏంటో మనకు అర్థమవుతున్నాయి. దాంతోపాటు ఇప్పుడు ఈ జరిగిన అగ్ని ప్రమాదంలో సంభవించి ప్రస్తుతానికైతే ఎలాంటి క్యాజువాలిటీస్ రిపోర్ట్ కాలేదు, అంటే ఎవరికి ఏం కాలేదు. కానీ ఆ ప్రాంతం అంతా కూడా దట్టమైన పొగలు అలుముకోవడంతో ఒకసారిగా దాదాపు జనాలంతా కూడా పూర్తిగా ఊపిరి పీల్చుకోవడానికి కూడా ఇబ్బంది పడ్డ పరిస్థితి కనబడుతుంది. లాహోర్ లో ఎటువంటి ప్రమాదం చోటు చేసుకోండి అంటే బయటికి ఇటు యుద్ధం మొదలు కానేలేదు, భారత్ లో వారు ఎంటర్ కానేలేదు, భారత్ ఇంకా ప్రతిఘటన స్టార్ట్ కానేలేదు. అంతలోనే పాపం వారంతటా వారే భయపడిపోయి ఆ యుద్ధ విన్యాసాలు ఒక్కసారిగా విమానం ప్రమాదానికి గురైందంటే ఇక వాళ్ళు ఇంకా భారత్తో ఏం యుద్ధం చేస్తారు. కానీ ఒకసారి ఆ దృశ్యాలు ఏంటో చూద్దాం. इधर కూడా सामने లాహోర్ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ లో యుద్ధ విమానం ఒక్కసారిగా ల్యాండ్ అవుతున్న నేపథ్యంలో ఒక టైర్లో నుంచి పెద్దగా మంటలు వ్యాపించి దట్టమైన పొగలతో ఆ ఏరియా మొత్తం కూడా మంటలు వ్యాపించాయి. ప్రస్తుతం అక్కడ ప్రయాణికులు ఒకసారిగా పరుగులు తీశారు. పాకిస్తాన్ లోని ఈ ఘటన చోటు చేసుకుంది. యుద్ధ విన్యాసాలు చేస్తున్నటువంటి ఆ విమానంలో ఒక్కసారిగా మంటలు చెలరగడంతో అంతా కూడా భయభ్రాంతులు ఉన్నారు. ఇక యుద్ధం మొదలు కానేలేదు, భారత్ నుంచి ప్రతిఘటన రానేలేదు, భారత్ ఇంకా యుద్ధాన్ని అసలుగా మొదలు పెట్టలేదు. అంతలోనే పాపం వాళ్ళంతటా వాళ్ళే ఈ రకమైనటువంటి సమస్యల్ని కొని తెచ్చుకుంటున్నారు. ఇంకా వీళ్ళ భారత్తో యుద్ధాలు చేసేది. ఎస్ రామ్దాస్, ఎలా చూడాలి ప్రస్తుతం ఈ యుద్ధ విన్యాసాలు ఇవన్నీ కూడా? అంటే ఏంటి అంటే మేము సంసిద్ధంగా ఉన్నాం, తమ స్ట్రెంగ్త్ను చూపించడం కోసం, దేశ విదేశాల మద్దతు కూడా కట్టడం కోసం కానివ్వండి, భారత్ని భయభ్రాంతులకు గురి చేసేటువంటి ఉద్దేశంలో భాగంగానే విన్యాసాలు చేయడం అన్నీ కూడా మారుతుంది. అక్కడ ఒక్కసారిగా ఆర్మీ హెలికాప్టర్ మరి లాహోర్ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ కి ఎందుకు వచ్చింది, ఎలాంటి సన్నాహాలు చేస్తున్నారు, అసలు ఏం జరుగుతుంది, మరి ఆ ప్రాంతంలో ఎందుకు అక్కడ అది మోహరించింది అనేది మనకు తెలియదు. యుద్ధ విన్యాసాలు చేస్తున్నారా, బహుశా ఎందుకు ఆ హెలికాప్టర్ ఆ ప్రాంతంలో దిగడానికి ప్రయత్నించింది అనేది తెలియదు. కానీ రన్వేపై పూర్తిగా దిగే సమయంలోనే టైర్ కంప్లీట్ గా పూర్తిగా మంటల్లో చిక్కొని కాలిపోయిన పరిస్థితి. దీంతో ఆ ప్రాంతం అంతా కూడా ఒకసారి మనకు ఆ వీడియో గమనిస్తే, మీకు ఇందాక ప్లే చేసిన వీడియో అది, దాంట్లో పూర్తిగా దట్టమైన నల్లటి పొగలు కమ్ముకోవడంతో ఒకసారిగా జనాలంతా కూడా ఊపిరి పీల్చుకోవడానికి ఇబ్బంది పడుతున్న పరిస్థితి. అంటే కేవలం అదొక ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ గా చెప్తున్నారు కానీ అక్కడ అంతటి సదుపాయాలు, అంతటి గొప్పగా చెప్పుకునే పెద్దగా సదుపాయాలు ఏమో అక్కడ కనిపించట్లేదు. సో ఆ రకంగా పాకిస్తాన్ కున్నటువంటి ఈ పరిస్థితులు అంటే మనకి ఇక్కడ కళ్ళకు కట్టినట్టుగా కనబడుతుంది. సో బహుశా మరి ఆర్మీ హెలికాప్టర్ ఏ పరిస్థితుల్లో అక్కడ దిగాల్సి వచ్చింది, ఎందుకు ఆ ప్రాంతంలో మోహరించింది అనేది మనకి ఇంకా పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది. బట్ మీకు చెప్పాను, లాస్ట్ ఇయర్ కూడా May 9th అక్కడ హజ్ విమానం ఒకటి ఇమిగ్రేషన్ సీలింగ్ లో జరిగిన షార్ట్ సర్క్యూట్ వల్ల పూర్తిగా అక్కడ కూడా ఇదే పరిస్థితి. హజ్ విమానం కాదు, ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్స్ అది కూడా ఆగిపోయాయి. సో ఆ రకంగా కూడా అప్పుడు ఇబ్బంది పడ్డ పరిస్థితి. ఇది కొత్త కాదు, లాహోర్ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ లో ప్రమాదాలు జరగడం అనేది కొత్త కాదు, తరచుగా జరుగుతున్న పరిస్థితి కనబడుతుంది. సో ఈ రకంగా పాకిస్తాన్ పరిస్థితి ఏంటి, పాకిస్తాన్ పరువు ఏంటి అనేది అంతర్జాతీయంగా మనకు కనబడుతుంది. అంటే వాళ్ళకు సరైన మౌలిక సదుపాయాలు కావచ్చు, సరైన శక్తి సామర్థ్యాలు ఉన్నా లేకున్నా మేకపోతు గాంభీర్యంతో